నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తెనాలిని నమూనాగా తీర్చిదిద్దుతామని తనను ఆశీర్వదించాలని జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఐతానగర్ పరిధిలోని వార్డులో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, కాలువలు, ఇతర సమస్యలను వారు ఆయనకు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మనోహర్ హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు వంటి అనుభవజ్ఞులు, పవన్ కళ్యాణ్ లాంటి ఆలోచన పరుల ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు ఉంటాయని, ప్రజలు గాజు గ్లాసు, సైకిల్పై తమ ఓట్లు వేయాలని కోరారు. కార్యక్రమాలు కొంచెం హడావుడిగా జరుగుతున్నా కూడా ప్రజల్లో మంచి స్పందన. తెనాలి పట్టణానికి జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా స్పష్టంగా ఒక మంచి ప్రణాళికతోటి కానీ వినియోగని రీతిలో మరొక్కసారి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసి రహదారుల నిర్మాణంలో కానివ్వండి, ప్రజలకి మంచి ఆరోగ్యపరమైన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడంలో కానివ్వండి, సైడ్ కాలువలు కానివ్వండి, ఎక్కడ చూసినా మంచినీటి కోసం పాపం ఇంకా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమస్య లేకుండా
ప్రతి వార్డులో కూడా ఈరోజు ఒకటో వార్డు రెండవ వార్డులో పర్యటన చేస్తున్న సందర్భంగా అనేక మంది స్థానికులతో కలుసుకుని రాబోయే రోజుల్లో ఎందుకు మీరు గాజు గ్లాస్కిను సైకిల్ గుర్తుకి ఓటేయాలని మేము వివరిస్తున్నాం. చాలా స్పష్టంగా చెప్తున్నాం. సంక్షేమ అభివృద్ధి రెండు కూడా అనుభవం కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వర్తమాన రాజకీయాల్లో మంచి ఆలోచనలతోటి నిజాయితీగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకుని ఇరు పార్టీలు మేము కలిసి ఈరోజు దేశానికి ఏమో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరం, తద్వారా మన రాష్ట్రానికి కూడా నిధులు రావాలి, పెట్టుబడులు రావాలి, ఉద్యోగాలు రావాలి, మన బిడ్డలకి భవిష్యత్తు ఉండాలనే ఉద్దేశంతో అన్ని వర్గాల్ని కలుపుకునే విధంగా ప్రతి ఒక్కరికి స్థానం కల్పించే విధంగా గౌరవం కల్పించే విధంగా కలిసికట్టుగా మేము అందరం కూడా ఒక మంచి వాతావరణంలో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరు దయచేసి ఇదే విధంగా మేము వస్తున్న వార్డు పర్యటనలో ఆశీర్వదించండి. ఒక మంచి ప్రణాళికతోటి తెనాలిని అద్భుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి గతంలో ఏ విధంగా వైభవం తీసుకొచ్చామో అదే విధంగా తెనాలికి మరొకసారి ఆ వైభవం తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని, అదేవిధంగా మనకు మంచి పార్లమెంట్ సభ్యుడుగా రాబోయే రోజుల్లో ఎన్నుకోబడబోయే మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా ఓటేయమని, స్థానికంగా మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా గతంలో ఆయన పనిచేసిన అనుభవం రాబోయే రోజుల్లో కూడా ఆయన సలహాలు సూచనలతోటి ఆలపాటి రాజా గారిని కూడా మేము కలుపుకుని అన్ని కార్యక్రమాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము ముందుకెళ్తున్నాం. చేతి వృత్తిదారులకు ఉపాధి కల్పించేందుకు రైల్వే స్టేషన్ల పరిధిలో ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి కార్యక్రమానికి రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఒకే స్టేషన్ ఒకే ఉత్పత్తి స్టాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన స్టాల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. స్థానిక వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, అడపా సంపత్రాయుడు, స్టేషన్ మాస్టర్ రమణ, హలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. इनकी संचार समर्पण एवं 19 रेलवे वर्कशॉप, लोको शेड्स, फिट लाइन्स, कोचिंग डिपो के साथ फलटन बारामती नई रेल सिद्ध होता है विकसित भारत के लिए मोदी। धन्यवाद। इस सूचना पर लागू करेंगे। మన ప్రధానమంత్రి గారు అహ్మదాబాద్ నుంచి అనేక రైల్వేలో అనేక అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 10 వందే భారత్ రైళ్లని, మన ఆంధ్రప్రదేశ్లోనే 3 గూడ్స్ షెడ్లు, 16 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు, దేశం మొత్తం మీద 1037 ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలని, దానికి 9,39,847 మంది లబ్ధిదారులు దానివల్ల లబ్ధి పొందుతున్నారు. సో ఇంతటి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మా రైల్వే అధిష్టానానికి, తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెబుతూ, తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రం ఏదైతే విశ్వకర్మ యోజన పెట్టి ప్రధానమంత్రి ముఖ్యంగా ఈ చేతి వృత్తులు వారందరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమం చేపట్టారో, దానిలో భాగంగా వాళ్ళు ఏదైతే చేతి వృత్తులతో తయారు చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ రైల్వే స్టేషన్లో పెట్టుకొని కేవలం 1000 రూపాయల అద్దెకి ఒక స్టాల్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళు అమ్ముకోవడానికి, అంటే వృత్తుల్ని ప్రోత్సహించడమే కాదు, అవి వాళ్ళు చేసిన తర్వాత వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక కార్యక్రమాలు, గూడ్స్ షెడ్యూల్ కానివ్వండి, వందే భారత్ ట్రైన్స్ కానివ్వండి, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కేంద్రాలు కానివ్వండి, అదేవిధంగా గుంటూరులో వెస్ట్ వైపు ఒక కోచ్ రెస్టారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అవి మనం ప్రారంభించుకోవడం జరిగింది. తెనాలి రైల్వే స్టేషన్లో ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి కార్యక్రమం చేపట్టడం, దీనికి భారతదేశం మొత్తం మీద 1000 షాపుల్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించటం ఈ తెనాలి ప్రజలకు ఎంతో సూచకం. ఎందుకంటే ఇది అమృత రైల్వే స్టేషన్గా భావించి దీనికి 28 కోట్ల రూపాయలు పైచీలకు గ్రాంట్ ఇచ్చి ఈ తెనాలి రైల్వే స్టేషన్ని ఒక సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అన్ని సదుపాయాలు కల్పించే విధంగా
నరేంద్ర మోడీ గారు సంకల్పించడం, అదేవిధంగా ఇక్కడ చేతి వృత్తి వారిని తెనాలి అంటేనే చేతి వృత్తులకి ఒక నిలయం అయింది. అలాంటి చేతి వృత్తి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక స్టాల్ ఏర్పాటు చేసి ఆ స్టాల్ని కేవలం 15 రోజులకు ఒక 1000 రూపాయలు అద్దెగా నిర్ణయించడం, దానికోసం ప్రజలందరికీ కూడా చేరువయ్యే విధంగా ఈ విధంగా ఆ యొక్క షాప్ ఉందనే తెలిసే విధంగా ఈ రోజున కార్యక్రమం నిర్వహించడం. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14 వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. వార్డులో భాగంగా ఈ రోజున 14వ వార్డుకు శానిటేషన్ మీద రావడం జరిగింది. ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ సిల్ట్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఈ షాపులు ఉంటానా బండలు వేసి దాని కింద మా సిల్ట్ బాగా పెరిగిపోతుంది. దయచేసి ఓపెన్ ప్లేస్ ఉంచాలని కోరుకుంటూ, అలానే మేము రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి డెవలప్ కోసం కృషి చేస్తామని, అలానే ఈ సిల్ట్ అనేది ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఈ షాపులు అందులో ఈ చికెన్లు ఇలాంటివి పెడతానా, ఆ వ్యర్థాలు ఆ కాలువలో వేయడానా బాగా స్మెల్ అనేది వస్తుంది. మీకు అనారోగ్యం మీకేనండి. ఆ స్మెల్ అది వేస్ట్ కాకుండా అలాంటి వ్యర్థాలు కాలువలో వేయకుండా ఒక డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. మన 14వ వార్డుకి చైర్పర్సన్ గారు రావడం చాలా సంతోషకరము. ఈరోజు డ్రైనేజ్ సమస్య తెలుసుకుని మన డ్రైనేజీ ఏ విధంగా నీళ్లు పోతున్నాయా లేదని చూసుకుని వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది. కాబట్టి మనది పంబేరియా కాబట్టి వార్డులో డ్రైనేజ్ సమస్య చాలా ఎక్కువగా ఉన్నది. నేను కౌన్సిలర్ వచ్చిన తర్వాత మనం 70 లక్షలు వర్క్ చేపించడం జరిగినది. ఇప్పుడు డ్రైనేజీ పెద్ద కాలువ ఒకటి ఉంది, అది కూడా గ్రాంట్ అయినది. మన చర్చి రోడ్డు కూడా 15 ఫైనల్స్ కూడా గ్రాంట్ అయినవి. మెయిన్ ఈ 2 కాలువలు చేస్తే చాలా వరకు డ్రైనేజ్ సమస్య చాలా వరకు పరిష్కారం అయింది. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్ లో ఏర్పాటు చేసిన జై భారత్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. జై భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముందుగా రైల్వే స్టేషన్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ సమీపంలోని వినాయకుడి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీగా గంగానమ్మపేటలోని గంగానమ్మ తల్లి దేవస్థానానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో పాదయాత్రగా నడుచుకుంటూ పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గ కన్వీనర్ షేక్ బాషా, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి నగరంలో శ్రీ షేక్ బాషా గారు జై భారత్ నేషనల్ పార్టీ తెనాలి జై భారత్ పార్టీ అభ్యర్థుల వారి ఆఫీస్ ఈరోజు ఇక్కడ ఉద్ఘాటన చేయడం జరిగింది. ఆ తర్వాత గ్రామంలో ముఖ్య వ్యాపార వీధులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా అందరినీ కలిసి వాళ్ళందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మేనిఫెస్టోలు అందజేసి
జై భారత్ నేషనల్ పార్టీ ఏం చేయాలని కోరుకుంటోంది, రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు తీసుకువెళుతుంది అన్న అనేక విషయాలతో పొందుపరిచిన మా మేనిఫెస్టోని అందరికీ ఇవ్వడం జరిగింది. అనేక మంది పెద్దలను కలవడం జరిగింది, మహిళలను కలవడం జరిగింది. వారందరూ కూడా ఒక మార్పు కోరుకుంటున్నారు. ముఖ్యంగా యువతరాన్ని కూడా కలవడం జరిగింది. వారందరూ కూడా ఎప్పుడూ కూడా ఈ మూసపోసిన రాజకీయాల నుంచి ఏదో ఒక విముక్తి కలగాలి రాష్ట్రానికి అన్న భావనలతో ప్రతి ఒక్కరూ అన్నారు. కాబట్టి వారందరూ కూడా పెద్ద సంఖ్యలో జై భారత్ నేషనల్ పార్టీకి కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు. ఇది కొత్త శుభసూచకం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలైనా కూడా 2 పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం. ఆ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించినవి ఏవి కూడా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు. విభజన హామీలు ఏవైతే ఉన్నాయో 2014వ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం 30% మాత్రమే పూర్తయ్యాయి. ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు. రైల్వే జోన్ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చి డెవలప్ చేస్తామన్నారో దాని గురించి కూడా వీళ్ళు నోరు మెదపడం లేదు. మేము సామాన్యులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల తరపు నుంచి ఒక్క అభ్యర్థి కూడా ఈ రోజు దాకా తెనాల్లో ఎమ్మెల్యే కాలేదంటే దాన్ని మీరు గమనించండి. ఫస్ట్ ఎందుకు కాలేకపోయాం? ఇవాళ ఒక నీతివంతమైన పార్టీ వచ్చింది కాబట్టి, నిజాయితీపరుడైన వ్యక్తి మనకు అండగా ఉన్నారు కాబట్టి నేను నాకు సీట్ ఇచ్చి నన్ను గౌరవించారు జేడి లక్ష్మణ గారు. వారికి నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గెలిచిన వ్యక్తి 50 కోట్లు ఖర్చు పెడితే 500 కోట్లు ఎట్లా సంపాదించుకోవాలి అనే పని మీదే ఉన్నారు తప్పించి రాష్ట్ర ప్రజానికానికి కానీ మన తెనాలికి ఏమి చేయాలనేది కనీసం రోడ్లు కానీ ఇళ్ళు కానీ ఎన్ని అవస్థలంటే అన్ని అవస్థలు పడుతున్నాం. ఇక ఓడిపోయిన అభ్యర్థి ఉంటాడు, మీరు చూసే ఉంటారు. ఎలక్షన్ అయిపోయిన 2వ రోజే తట్టాబుర్తా సర్దేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలక్షన్కి 2 నెలలు ముందు వచ్చేసేసి ఆ సంక్రాంతి పండగకి గంగిరెద్దులు వచ్చినట్టుగా ఊళ్ళ మీద పడి డప్పులు వాయించుకుంటా మాకే ఓట్లేయండి, మేమే దోచుకుంటాం, మళ్ళీ మాకే అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళ మళ్ళీ ప్రజానికాన్ని మోసం చేయడానికి ఒక వర్గం మొదలెట్టింది. నా విన్నపం ఏమిటంటే తెనాలి ప్రజానికానికి రాక ఒక్కసారి మనకు అవకాశం వచ్చింది. మనల్ని మనం నిరూపించుకుందాం. ఒక్క ఓటు చాలు. ఒక్క ఓటుతో చరిత్ర తిరగరాయొచ్చు. మనం చాలా సందర్భాల్లో చూసాం. వాజ్పేయి గారి గవర్నమెంట్ ఒక్క ఓటుతో పడిపోయింది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు గమనించండి. అట్లాగే మీ ఓటే నాకు ముఖ్యం, మీ ఒక్క ఓటే నాకు ముఖ్యం. వీలైతే అందరూ నన్ను ఆశీర్వదించి ఓట్లు వేయండి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.